అని డైరెక్ట్గా క్రిస్టియన్స్ని తిట్టలేదు కదా, మీరు ఎందుకు అంతలా ఫైర్ అయ్యారు? మీరు ఒకసారి ఆ వీడియోని చూడండి. ఇప్పుడు కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ప్రార్థన చేస్తాను అని చెప్పినంత మాత్రాన క్రైస్తవులందరినీ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు మిగిలినటువంటి పార్టీలకి. అంటే ఎలాంటివి? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మత మార్పిడి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువైపోయింది. జగన్మోహన్ రెడ్డి అండదండలతోనే విచ్చలవిడిగా క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు అని ఆయన మాట్లాడారు. అంటే రెడ్ లైట్ ఏరియాలో ఎక్కువగా ఎవరుంటారు అనేది మీరు వివరించారు. ఇక్కడి నుంచి నేనే కదా మాట్లాడి ఉన్నోళ్ళందరినీ పట్టుకుని మీరు ఎవరిని పూజిస్తారా, మీరు హిందువులా క్రైస్తవులా అని అడుగుదాం. అక్కడ నీకు ఎవరు కనపడతారో చూస్తే క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళని దాదాపు 20 నుంచి 25 వేల మందిని తిరుపతి కొండల మీద దింపాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. అంటే అక్కడ ఎంప్లాయీస్ గా 5 సంవత్సరాల కాలంలో 20-25 వేల మందిని ఎంప్లాయ్మెంట్ ఇచ్చేంత మరి తిరుపతి కొండల మీద ఉందేమో నాకు తెలియదు ఆ విషయం. ఒకవేళ మీరు చెప్తే నేను తెలుసుకుంటాను. గుట్కాలు నవ్వులుతున్నారు అని చెప్పాడు. అది తిరుమల కొండ మీద. తిరుమల కొండ మీద గుట్కాలు నవ్వులుతున్నారు, మేము క్రైస్తవులం. కేవలం తిరుమల తిరుపతి పవిత్ర దేవస్థానానికి ఉన్న పవిత్రతను దెబ్బతీయడానికి ఇక్కడ గుట్కా నవ్వుతున్నాను, అందుకోసమే గుట్కా తింటున్నాను ఇక్కడికి వచ్చాను వీడికి చెప్పాడు. మీరేమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, ఆయన మీద ఆరోపణలు చేయడానికి మధ్యలో క్రైస్తవులను వాడుకున్నారు, లాగారు, నోటుకొచ్చినట్లుగా మాట్లాడాడు సార్. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా చేయడు, ఆ పని చేయడు, వెళ్ళరు. నేను క్రైస్తవుని అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. మంది క్రిస్టియన్స్ కొన్ని బైబిల్స్ తీసుకుని లేకపోతే కొన్ని పాంప్లెట్స్ తీసుకుని ఊర్లో తిరుగుతూ చాలా మందిని మార్చడానికి ట్రై చేస్తున్నారు, మత మార్పిడి చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒకవైపు రాజ్యాంగం ఈ దేశానికంటూ అధికారికమైన మతం ఏమీ లేదు అని చెప్తుంది. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు సమానమే అంటుంది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఈక్వల్ గా బ్రతకొచ్చు అని చెప్తుంది రాజ్యాంగం. మరొక వైపు ఇంకెవరు చెప్పాలి? సుప్రీంకోర్టు కంటే రాజ్యాంగం కంటే సుపీరియర్ ఎవడు ఇండియాలో? మీరన్న పాస్టర్స్ గురించే మాట్లాడుతుంది. ఈ మధ్య కాలంలో పాస్టర్స్ యొక్క రాసలీలలు, ప్రేయర్కి ఎవరైతే వచ్చారో వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు అవన్నీ కూడా న్యూస్లో చూసే ఉంటారు. జరుగుతాయి. ఒక క్రీస్తు నమ్మడానికి వచ్చిన, ప్రేయర్ చేసుకోవడానికి వచ్చిన ఒక మహిళ మీద అలా ఈవెన్ రేప్ కూడా జరిగింది. మీకు చెప్పట్లేదు, రేప్ జరగదని నేను ఏమన్నానా? ఇప్పుడు అందరూ చేస్తారు, అన్ని రిలీజన్ కి సంబంధించిన వాళ్ళు చెప్తాను, నన్ను చెప్పను. మీరు ఖండిస్తారా? ఖండించకపోవడం ఏంటి బ్రదర్? గుడ్డలోడు తీసుకొట్టాలి రోడ్డు మీదకి. ఒకవేళ అదే తప్పు నేను చేస్తే నడు రోడ్డు మీద ఇక్కడ ఏదైతే పెద్దది ఉందో దాని మీద వేలాడదీయాలి నన్ను తీసుకుని వెళ్ళి. తేలిగ్గా బ్రతికే జీవితానికి అలవాటు పడ్డ వాళ్ళు ఎక్కువగా ఈ మధ్య బైబిల్ పట్టుకొని అంటే క్రిస్టియానిటీ సింప్లిసిటీగా ఉంటది కాబట్టి. సింప్లిసిటీ ఏంటి బ్రదర్? ఇవాళ మా పాస్టర్స్ వేసుకునే సూట్లు సినిమా హీరోలు కూడా. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే రీసెంట్గా మనం కొన్ని వీడియోస్ చూస్తున్నాం యూట్యూబ్లో, చాలా బాగా వైరల్ అయిపోతున్నాయి. ముఖ్యంగా ఈ చర్చ్ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు. ప్రేయర్కి వచ్చిన ఆ పర్సన్స్ని ఒక్కసారిగా చేయి పెడితే వాళ్ళకి ఉన్న జబ్బు వెంటనే నయం అయిపోతుంది. సో అలాగే అమెరికా నుంచి భారతదేశానికి ఈ చర్చిలు నిర్మించడానికి పెద్ద మొత్తంలో వేల కోట్లు వస్తున్నాయి అంటున్నారు. ఇవన్నీ కూడా ఎంతవరకు వాస్తవం? అండ్ చాలామంది పాస్టర్లు ఈ మత మార్పిడిని, అంటే చాలామందిని క్రిస్టియన్గా కన్వర్ట్ చేస్తే వాళ్ళకి వేల కోట్లు వస్తున్నాయంట. ఇవన్నీ కూడా నిజాలా? అలాగే జీసస్ని నమ్మకపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్తామని కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎంతవరకు వాస్తవాలు? సో ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి పాస్టర్ అజయ్ గారు ఉన్నారు. అతన్ని పూర్తి విషయాలన్నీ కూడా అడిగే ప్రయత్నించాం. నమస్తే అండి. నమస్తే సార్. అండ్ రీసెంట్గా చూసాను, ఆర్పి గారి మీద మీరు చాలా ఫైర్ అయ్యారు. అంటే నేను మీ వీడియోలో అబ్జర్వ్ చేస్తాను, ఎక్కడ కూడా నార్మల్గా మీరు మాట్లాడారు కానీ అని డైరెక్ట్గా క్రిస్టియన్స్ని తిట్టలేదు కదా, మీరు ఎందుకు అంతలా ఫైర్ అయ్యారు? మీరు ఒకసారి ఆ వీడియోని చూడండి. ఇప్పుడు కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన ఒక యుద్ధం నడిచింది అన్న విషయం మీకు తెలుసు. ముఖ్యమంత్రి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి, మరొక వైపు బీజేపీ కూటమి, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పురంధేశ్వరి గారు కావచ్చు. ఎన్నికలకు సంబంధించి ఎవరికైనా గెలవాలని ఉంటుంది, అధికార పీఠాన్ని అధిరోహించాలని ఉంటుంది, అది సహజం.
అయితే పర్టికులర్గా నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను, నేను ప్రార్థన చేస్తాను అని చెప్పినంత మాత్రాన క్రైస్తవులందరినీ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు మిగిలినటువంటి పార్టీలకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు ఓపెన్గా TV9 వాళ్ళతో మాట్లాడుకుంటూ, నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతానండి, నేను ప్రార్థన చేసుకుంటాను అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లేకపోతే పురంధేశ్వరి గారైనా, వేరే ఏ పార్టీ వాళ్ళైనా నిరభ్యంతరంగా ముఖ్యమంత్రి గారి మీద, ఆయన విధి విధానాల మీద మాట్లాడవచ్చు. కానీ నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతాను అన్న ఒకే ఒక రీజన్ని పట్టుకొని క్రైస్తవులందరినీ అందులోనికి లాగడం అనేది సమంజసమైన విషయం కాదు. ఆ కోవలోనే ఈ ఏమంటారు వాటిని, ఒకరి మీద ఒకరు బురద జల్లుకునే, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే సమయంలో, సందర్భంలో కొంతకాలం క్రితం చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ క్రైస్తవుల మీద కొన్ని ఆరోపణలు చేశారు ఆ రోజు. అంటే ఎలాంటివి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మత మార్పిడి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువైపోయింది, క్రైస్తవులు ఎక్కువగా మత మార్పిడికి పాల్పడుతున్నారు జగన్ అండదండలను చూసుకొని. హిందువులు చూడండి, వాళ్ళు బై బర్త్ హిందువులుగానే ఉన్నారు, ముస్లిమ్స్ చూడండి, వాళ్ళు బై బర్త్ ముస్లిమ్స్ గానే ఉన్నారు. కానీ క్రైస్తవులు మాత్రం డే బై డే మత మార్పిడి ద్వారా పెరుగుతూ ఉన్నారు. హిందువుల దేవాలయాల దగ్గరికి వెళ్ళి క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు, ప్రభుత్వ సంస్థల్లో క్రిస్మస్ ని సెలబ్రేట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అండదండలతోనే విచ్చలవిడిగా క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు అని ఆయన మాట్లాడారు. మీరు ఒకవేళ చూపించమంటే నేను ఆ వీడియో క్లిప్పింగ్ నా ఛానల్ నుంచి మీకు చూపిస్తాను. ఒకటి. రెండవది, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుకుంటూ ఎక్కడో ఒక చోట చెరువు దగ్గర, నది దగ్గర క్రిస్టియానిటీలో ఉన్నటువంటి వ్యక్తులు బ్యాప్టిజం తీసుకుంటున్నటువంటి ఒక సందర్భాన్ని వీడియోలు చూపిస్తూ, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పుష్కరాల ఘాట్ల దగ్గర, అలాగే నదుల దగ్గర విచ్చలవిడిగా మత మార్పిళ్ళు చేస్తున్నారు, హిందూ ధర్మాన్ని వీళ్ళు నాశనం చేస్తున్నారు అని మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ కూటమి ఏర్పడ్డ తర్వాత హీట్ పెరిగేటప్పుడు, ప్రతిరోజు వాదోపవాదాలు పెరిగేటప్పుడు కొంతమంది స్టేజ్ ఆర్టిస్టులు కూడా ఎంటర్ అయ్యారు ఇందులోకి. అందులో కిరాయ్ కార్పి గారు కూడా పలకాయ ప్రవేశం చేశారు రాజకీయాల్లోనికి. జబర్దస్త్లో ఆయన మంచి ఆర్టిస్ట్, నేను ఇష్టపడతాను ఆయన్ని. ఆయన ఎంత వల్గర్గా కామెడీ చేసినా చూస్తాం, కామెడీ చేస్తున్నాడు కదా అని ఫీల్ అయ్యి ఆయన ఏదో ఒక ఛానల్, మేబీ అది ఏదో ఛానల్ అండి, అది ఒక ఛానల్లో ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అందులో భాగంగా ఆయన మాట్లాడుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం గురించిన ఒక చర్చ వచ్చింది, 7 కొండల గురించి. ఆ 7 కొండల మీద అన్య మతస్థులకు సంబంధించిన సంఖ్య పెరుగుతోంది అని మాట్లాడారు. అన్యమతం అని అంటే మేము స్పందించే వాళ్ళం కాదు, కానీ క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళని దాదాపు 20 నుంచి 25 వేల మందిని తిరుపతి కొండల మీద దింపాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఒకవేళ 5 సంవత్సరాల కాలంలో 20-25 వేల మందిని ఎంప్లాయ్మెంట్ ఇచ్చేంత మరి తిరుపతి కొండల మీద ఉందేమో నాకు తెలియదు ఆ విషయం. ఒకవేళ మీరు చెప్తే నేను తెలుసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకుని 5 ఏళ్ళు మాత్రమే ఉన్నాడు. ఆయన ఏమి 20 ఏళ్ళ ముఖ్యమంత్రి కాదు, 30 ఏళ్ళ ముఖ్యమంత్రి కాదు. 5 ఏళ్ల కాలంలో అసలు ఉద్యోగాలే లేవు అని ఏడుస్తూ ఉంటే 25 వేల మందిని ఓన్లీ తిరుపతి కొండల మీద ఉద్యోగస్తులుగా అతను తీసుకొచ్చి పెట్టాడు అని అంటే ఈ వీడియో ఏంటో చూడాలనిపించింది మాకు. ఆ తర్వాత అతను మాట్లాడుకుంటూ తిరుపతి కొండలు అనేవి చాలా ప్రాధాన్యత కలిగినవి, భక్తిపరంగా చాలా ఇంపార్టెన్స్ ఉంది దానికి అని అన్నాడు. దాన్ని నేను ఒప్పుకుంటాను. ఇక ఆ తర్వాత అతను చేసిన వ్యాఖ్యలను బట్టి మేము రియాక్ట్ కావాల్సి వచ్చింది. అతను ఏమన్నాడంటే క్రైస్తవుల గురించి మాట్లాడుతూ, తిరుపతి కొండల మీద గుట్కా తినేవాళ్ళు కనబడుతున్నారు అన్య మతస్థులు, తిరుపతి కొండల మీద మందు తాగేవాళ్ళు కనపడుతున్నారు అన్య మతస్థులు, తిరుపతి కొండల మీద సిగరెట్లు తాగుతున్నారు అన్య మతస్థులు. అంతవరకు ఎందుకండి, తిరుపతి కొండల మీద జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చెప్పి ఒక లిక్కర్ షాప్ పెట్టుకొని తాగడానికి కూడా సిద్ధపడిన వాళ్ళు ఉన్నారు, అక్కడ సెటిల్మెంట్లు చేస్తున్నారు, తిరుపతి కొండల్ని పూర్తిగా దిగజార్చారు ఈ క్రైస్తవులు అనుకుంటూ మాట్లాడాడు. ఆ వీడియో క్లిప్పింగ్ మీరు చూడొచ్చు. చూసాను నేను. సమాధానం చెప్పాలి కాబట్టి ఇప్పుడు నేనేమంటానంటే, జగన్ గారితో మీరు మాట్లాడండి, మీతో జగన్ గారు మాట్లాడతారు, అది క్రైస్తవులకు సంబంధం లేని విషయం. క్రిస్టియానిటీని ఎందుకు లాగుతున్నారు మధ్యలోనికి? క్రైస్తవులను లాగాల్సిన అవసరం ఏంటి సార్? మాకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఒక చర్చ్ పాస్టర్ని, చర్చ్కి వస్తున్నటువంటి ఫ్యామిలీస్లో ఎవరైనా మందు తాగే వాళ్ళు ఉన్నా, సిగరెట్ తాగే వాళ్ళు ఉన్నా, గుట్కాలు తినేవాళ్ళు ఉన్నా, లేకపోతే సినిమా హాల్కి వెళ్తూ ఉన్నా, వెంటనే మాకు కంప్లైంట్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీస్, సార్ వీడు చూడండి ఏం చేస్తున్నాడు అని. మేమంటాం, మీ అమ్మగారు మీ నాన్నగారు దేవుని నమ్ముకున్నారు, నీకేం పని రా ఇది, బుద్ధి లేదా నీకు అని చెప్తాం మేము. అంటే వెళ్ళకూడదా? వెళ్ళరండి. అంటే వెళ్ళేవాళ్ళు లేరా అని మీరు అడగొచ్చు, దానికి నేను సమాధానం చెప్తాను.
ఇప్పుడు మన ముందు మీరు పెట్టినటువంటి అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే అసలు క్రిస్టియన్ అనేవాడికి ఉండే ఆ ధర్మం అతను ఎలా పాటిస్తాడు, క్రిస్టియన్ అంటే నిజంగా ఎవడు, బైబిల్ ప్రకారంగా ఒక వ్యక్తిని క్రిస్టియన్ అని ఎలా చెప్పొచ్చు, ఇప్పుడు నేను క్రైస్తవుడే అన్న ప్రతి ఒక్కడు క్రైస్తవుడైనా, లేకపోతే దీనికి ఏదైనా డెఫినేషన్ ఉందా, ఎలా ఒక వ్యక్తిని క్రైస్తవుడిగా భావిస్తారు అనేది అవన్నీ చెప్పాల్సి ఉంటుంది. అది తర్వాత మాట్లాడదామండి. ఇప్పుడు ఆ కిరా కార్పే మాట్లాడిన మాటలు చాలా అసభ్యంగా మాట్లాడాడు సార్. ఎందుకంటే మేము హిందువులు గౌరవిస్తాం, హిందూ దేవీ దేవతలను గౌరవిస్తాం, హిందువుల పూజల్ని, సాంప్రదాయాల్ని, ఆచారాలను గౌరవిస్తాం, మేము రామాయణాన్ని గౌరవిస్తాం, భగవద్గీతను గౌరవిస్తాం, ఇతిహాసాలను గౌరవిస్తాం, వారికి సంబంధించినటువంటి పద్ధతులను మేము గౌరవిస్తాం. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా నువ్వు ఒక హిందువి, నిన్ను చూసుకొని ఈ రాష్ట్రంలో క్రైస్తవుల మీద, ముస్లింల మీద దాడులు పెరుగుతున్నాయని చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడలా ఇక్కడ. ఒకవేళ చంద్రబాబు గురించి మాట్లాడితే నువ్వు అవినీతి చేసావని మాట్లాడుంటాడు, లేకపోతే నువ్వు మోసం చేసావని మాట్లాడుంటాడు, నువ్వు దోచుకున్నావని మాట్లాడుంటాడు. కానీ మతాన్ని ప్రాతిపదికగా చూపించి నువ్వు పలానా హిందువు కాబట్టి ఇలా చేస్తున్నావని జగన్ అలా. పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ట్రాడినరీ యాక్టర్, ఆయన గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిందే లేదు, నేను కూడా అభిమాని ఆయనకి. అయితే పవన్ కళ్యాణ్ జగన్ గురించి మాట్లాడాడు, జగన్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు, వారు వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడుకున్నారు. కానీ పవన్ని నువ్వు పలానా మతానికి చెందిన వ్యక్తివి పవన్ కళ్యాణ్ గారు మీరు, కాబట్టి మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు, మీ ప్రవర్తన ఎలా ఉంది. ఇప్పుడు 3 పెళ్లిళ్ళ గురించి ఆయన పదే మాట్లాడుతూ ఉంటాడు, నాకు 4వ పెళ్లి కూడా అయింది, నువ్వే నా పెళ్ళమని ఏనంటూ ఉంటాడు, మాట్లాడుకుంటూ ఉన్నారు. వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడుకున్నారు తప్ప ఏ రోజు హిందూయిజం గురించి జగన్ మాట్లాడలే. పవన్ హిందూయిజం గురించి కానీ, చంద్రబాబు హిందూయిజం గురించి కానీ, పురంధేశ్వరి హిందూయిజం గురించి కానీ మాట్లాడలే. పోగా ఆయన నరేంద్ర మోడీ గారికే సపోర్ట్ చేశారు ఎన్నికల సమయంలో. అంతకుముందు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఆయన అసలు మతం గురించి మాట్లాడినప్పుడు ఆయన కూడా అనేక సందర్భాల్లో ఇప్పుడు స్వరూపానంద స్వామి దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు, పరిపూర్ణానంద స్వామి దగ్గర కాళ్ళ దగ్గర కూర్చుంటాడు, లేకపోతే ప్రత్యేకంగా హోమాలు జరిపించాడు, అలాగే గుడులకు వెళ్తాడు, గోపురాలకు వెళ్తాడు. ఆయన మేము అసలు క్రిస్టియన్ గా చూడం, మేము అసలు జగన్ని సంబంధం లేని విషయం, అది క్రైస్తవులకి ఆయనకి సంబంధం లేని విషయం. ఎవరుంటే ఆయనతో మాట్లాడాలి. కానీ ప్రతి ఒక్కడు కూడా క్రైస్తవులను లాగడం, క్రిస్టియానిటీని లాగడం, మత మార్పిడి చేస్తున్నారు అని అంటాం, లేకపోతే మతం పేరుతో ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు అని అంటాం. మరి బాధ అనిపిస్తుంది కదండి. దానికే కిరా కార్పేకి సమాధానం చెప్పాల్సి వచ్చింది. రైట్.